దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కాదని పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు నిర్ధారించారు. మృతుడితో సహజీవనం చేస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థి ఆమె మాజీ ప్రియుడు మరో స్నేహితుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ నెల 6న ఢిల్లీలోని తిమ్హాన్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక భవనంలోని ఫ్లాట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రామ్కేష్ మీనా అనే యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. తొలుత ఇది ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే జరిగిందని అధికారులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీవీ ఫుటేజ్ ని పరిశీలించగా పేలుడుకు ముందు ముఖాలను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్లినట్లు రికార్డైంది. కాసేపటి తర్వాత ఆ ఇద్దరితో పాటు ఒక యువతి కూడా బయటకు రావడం కనిపించింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే ఫ్లాట్ లో పేలుడు సంభవించింది. పోలీసులు ఆ యువతిని రామ్కేష్ తో సహజీవనం చేస్తున్న అమృత చౌహాన్ గా పోలీసులు గుర్తించారు. విచారణలో అమృత అసలు విషయం అంగీకరించింది. రామ్కేష్ తన ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేశాడని వాటిని తొలగించమని కోరినా అంగీకరించలేదని తెలిపింది. ఈ క్రమంలో అతన్ని హత్య చేసేందుకు తన మాజీ ప్రియుడు మరో స్నేహితుడితో కలిసి పథకం రచించింది. హత్య అనంతరం దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్ చల్లి సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేసి నిప్పంటించినట్లు అంగీకరించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు అమృత చౌహాన్ తో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రధాన నిందితురాలు అమృత చౌహాన్ తన ఫోరెన్సిక్ తెలివితేటలను ఉపయోగించి హత్యను అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి విఫలమైందని అధికారులు వెల్లడించారు.